guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం ఏపీ ట్రిపుల్ ఐటీ 2025 గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూద్దాము. చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు నాకు, అక్క రిజల్ట్స్ ఎందుకు ఇంకా రావట్లేదు, ఎప్పుడు వస్తాయి రిజల్ట్స్, ఎందుకు డిలే అవుతున్నాయి, అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది రిజల్ట్స్ తర్వాత, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ లో మేము ఏమేమి సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి, అండ్ అలాగే మాకు వచ్చిన మార్క్స్ కి 24 మార్క్స్ యాడ్ అవుతాయి మా కేటగిరీ అండ్ మేము చదివిన వీటన్నిటిని బేస్ చేసుకుని మాకు సీట్ వస్తుందా, అండ్ అలాగే కట్ ఆఫ్ అనాలిసిస్, వీటన్నిటి గురించి మీకు క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్ ఆఫ్ అనాలిసిస్ గురించి మీకు వీడియో లాస్ట్ లో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ మనం చూసుకుంటే మనకి అప్లికేషన్ డేట్ అన్నది నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి అప్లికేషన్స్ అప్రాక్స్ గా 50,000 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. అది ఎక్స్టెండ్ చేయడంతో ఈ టైంలో ఇంకా మనకి 500 to 600 మెంబర్స్ అయితే అప్లికేషన్ అప్లై చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మీకు ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది కొంచెం టఫ్ గానే ఉంటుంది. ఎందుకంటే మనకి అప్లికేషన్స్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేసుకుంటే ఎక్కువగానే వచ్చినాయి. 4,400 సీట్స్ ఉన్నాయి. సో మనకి వచ్చిన అప్లికేషన్స్ కి మనకి ఎలొకేట్ అయిన సీట్స్ కి కంపేర్ చేసుకుంటే ఒక్క సీట్ కి 11 మెంబర్స్ అయితే కాంపిటీషన్ ఉంది. మనకి కాంపిటీషన్ అనేది కొంచెం టఫ్ గానే ఉంది ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేసుకుంటే. ఇంకా రిజల్ట్స్ విషయానికి వస్తే మనకి రిజల్ట్స్ అన్నవి ఎందుకు లేట్ అయినాయి, అసలు మనకి రిజల్ట్స్ ఈ మంత్ June 5th మనకి రిజల్ట్స్ అన్నవి అనౌన్స్ చేయాలి. బట్ ఇంకా అనౌన్స్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే మనకి 10th క్లాస్ మార్క్స్ రీవెరిఫికేషన్ చేస్తారు కదా. సో ఆ టైంలో మనకి ఈ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ కి మార్క్స్ అనేవి చాలా యాడ్ అయినాయి. సో ఈ మార్క్స్ యాడ్ అయ్యడం వల్ల మనకి ఈ మార్క్స్ డిపెండ్ అయ్యే ట్రిపుల్ ఐటీలో ర్యాంక్ ఉంటుంది కాబట్టి మనకి రిజల్ట్స్ అన్నవి ట్రిపుల్ ఐటీ రిజల్ట్స్ అన్నవి కొంచెం డిలే అయినాయి అనమాట. మనకి June 5th రిలీజ్ చేయాలనుకున్నారు. బట్ అది డిలే అవడం వల్ల June 20th అంటే జూన్ 20వ తారీఖున మనకి రిజల్ట్స్ అన్నవి రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్. అక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటది, మేము ఏమే సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి అని చాలా మందికి అయితే డౌట్ ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి డేట్ అన్నది మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. మాక్సిమం ఉంటే మనకి రిజల్ట్స్ వచ్చిన ఒక 3 or 4 days తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది ఉంటది. అది కూడా మీకు రిజల్ట్స్ డే రోజునే మాక్సిమం రిలీజ్ చేస్తారు. ఏ రోజున మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది అన్నది ఆ రోజునే మీకు రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఏమేమి సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి అన్నది నేను మీకు పక్కన మెన్షన్ చేస్తాను అండ్ అలాగే చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మెమో అన్నది మనకి స్కూల్లో ఇస్తారు. అండ్ నెక్స్ట్ అలాగే మీ 10th క్లాస్ హాల్ టికెట్, అండ్ నెక్స్ట్ ఆధార్ ఆర్ ఎనీ ఐడి ప్రూఫ్, మీ ఇష్టం ఏదన్నా ఒక ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ పట్టుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మీ 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, అది కూడా మీ స్కూల్లో ఇస్తారు, స్టడీ సర్టిఫికేట్ ఒకటి. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి ఒకటి పట్టుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మీది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎక్కువే పట్టుకెళ్ళండి. మీకు ఎన్ని అయితే నెసెసరీ ఉంటాయో అవి యూజ్ చేయండి. 1, 2 కాకుండా కొంచెం ఎక్కువే పట్టుకెళ్ళండి. సో మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఈ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉంటే సరిపోతుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజున మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్ అండ్ జిరాక్స్ ఇవన్నీ కూడా క్యారీ చేయండి. అండ్ అలాగే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఐ మీన్ స్పోర్ట్స్ ఎన్సీసీ వాళ్ళు ఉంటారు కదా, మీకు ఆ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ అండ్ జిరాక్స్ కూడా పట్టుకెళ్ళండి. ఇప్పుడు మనం కట్ ఆఫ్ అనాలిసిస్ చూద్దాము. కట్ ఆఫ్ అనాలిసిస్ అన్నది మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ అలాగే మనకి 10th మార్క్స్, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కట్ ఆఫ్ అన్నది మనకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 10th క్లాస్ మార్క్స్ అనేవి ఈ ఇయర్ బాగా వచ్చినాయి. అబోవ్ 570 మార్క్స్ వచ్చి మనకి 18,000 మెంబర్స్ కి వచ్చినాయి. అండ్ అలాగే అబోవ్ 590 మార్క్స్ వచ్చేసి మనకి 1,400 మెంబర్స్ కి వచ్చినాయి. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ 3,000 ఎక్స్ట్రా ఎక్కువ వచ్చినాయి అనమాట మనకి. సో ఇవన్నీ బేస్ చేసుకుని మనకి కట్ ఆఫ్ అన్నది కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఈ ఇయర్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంటది అన్నది పక్కన డిస్ప్లే చేస్తాను అండ్ అలాగే నేను మీకు చెప్తాను చూడండి. వచ్చేసి మనకి ఏయూ రీజియన్ కట్ ఆఫ్ అనమాట, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇక్కడ చూసారా కేటగిరీ వైజ్ అన్ని మనకి మార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఇచ్చిన కట్ ఆఫ్ అనమాట. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఓసీ క్యాండిడేట్ వాళ్ళకి మనకి 591 నుంచి 593 మార్క్స్ అయితే వస్తే సరిపోతుంది. అండ్ అలాగే బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇవన్నీ కేటగిరీస్ వైజ్ అన్ని నేను ఇక్కడ మీకు పక్కన డిస్ప్లే చేస్తున్నాను. ఇవన్నీ చూడండి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 586 నుంచి 589 మార్క్స్. సో ఈ మార్క్స్ వస్తే గనక మనకి ఏయూ రీజియన్ లో సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇది వచ్చేసి ఎస్వీయూ రీజియన్, దీంట్లో కూడా
ఇది కూడా మనకి 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. దీంట్లో కూడా ఓసీ వాళ్ళకి 589 to 592 అండ్ అలాగే బీసీఏ, బీసీబీ, బీసీసీ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇక్కడ ఉన్న ఆర్డర్లు ఉన్నాయి చూడండి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి వచ్చేసి 591 to 593 మార్క్స్. సో ఈ కట్ ఆఫ్ అన్నది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అన్నది ఇలా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, ఇదే ఉంటది అని చెప్పేసి నేనైతే 100% చెప్పను. మేబీ ఇలా ఉండొచ్చు. సో ఇది చూసి ఎవరు భయపడకండి, అంటే మాకు సీట్ వస్తుందా రాదా అని ఎవరు టెన్షన్ పడద్దు. ఇది ఓన్లీ జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. నేనైతే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.